లోకేష్ గారి ఇక్కడ ఏం జరిగిందంటే లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని తగ్గించడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చాలా ప్రయత్నాలు చేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్తో వెళ్ళారు, పనిగట్టుకొని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా వైసీపీ బ్యాచ్ కొంతమంది పనిగట్టుకొని చేయటం వల్ల ఆయన ఏం చేశారంటే టెంపరీగా హీ టుక్ బ్యాక్ సీట్ పార్టీలో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఆ తర్వాత ఏమైంది, అనివార్యంగా ఆయన బయటకు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇది యువగళం పాదయాత్ర అంటే నాకు అనిపిస్తుంది ఆ యువగళం మీరు అన్న పాయింట్ కరెక్ట్. యువగళం డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది అప్పుడే అనిపించింది ఈయన స్మెల్ చేశాడు, తన మీద జరుగుతున్న కుట్రని స్మెల్ చేసి లేదు ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని తనంతా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు నేను వద్దన్నా తను వినలేదు అని. సో హీ టుక్ ఎ డెసిషన్ అనిపించింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు. అవును, వాళ్ళు ఏం ప్రచారం చేశారు, ఇదేదో రికమెండేషన్స్ వల్ల. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎవరు ఎంత కోటీసులు మిలీనియర్స్ అయినా కూడా అక్కడ అంటే సీట్లు వస్తాయా ఎవరికన్నా, అది లేదు. దీనికి ఎవరో డబ్బులు కట్టారని దాని మీద అన్ని రాసుకొచ్చారు. రాసుకొచ్చిన తర్వాత ఏమైంది, తర్వాత రామ్ గోపాల్ వర్మ కొన్ని సినిమాలు తీయటం, ఆయన బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయటం, ఇట్లన్నిట్లో ఒక రకంగా కొంతమందికి ఏమో ఆయన సామర్థ్యం మీద కొంత డౌట్స్ ఏర్పడినటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అటువంటి సమయంలో ఆయన ఏంటంటే యువగళం పాదయాత్ర చేసుకోవటం, తనేంటో తను ప్రూవ్ చేసుకోవటం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన మొత్తం పార్టీని ఒక అంటే కాపాడుకున్నాడు, అందులో డౌటే లేదు, కాపాడుకోవటం, ఢిల్లీలో వెళ్ళి లాయర్లతో మాట్లాడుతూ ఇదంతా కూడా కొంత మీడియాలో కొంత వచ్చింది, కొంత రాలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంత ఇదే. అదేవిధంగా రాజేష్ గారు చెప్పిన ఒక పాయింట్ మీరే చెప్పండి. లోకేష్ గారు కాపాడుకున్నారు, కానీ పార్టీలో ఉన్న నాయకత్వం మొత్తం లోకేష్కి అండగా నిలబడి చెదిరిపోకుండా బెదిరిపోకుండా నిలబడి కాపాడుకున్నారు, లోకేష్ లీడ్ చేసుకున్నారు. అంటే అది ఇన్హరెంట్ స్ట్రెంత్ ఆఫ్ ది పార్టీ అండి, అది పార్టీ ఇన్హరెంట్ స్ట్రెంత్. ఇందాక రాజేష్ గారు చెప్పిన దాంట్లో ఒక మంచి పాయింట్ ఏంటంటే యూత్ కనెక్ట్ అయింది బాగా. అవును, అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి సపోర్టర్స్గా ఉండేవాళ్ళు అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 60కి వచ్చారు, కొంతమంది 60 దాటారు. బట్ లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. యూత్ కనెక్ట్ అయిన తర్వాత మొన్న కొత్తగా చేరిన ఓటర్స్ కావచ్చు, అంతకుముందు ఓటర్స్ కావచ్చు, నేను అనుకోవటం ఒక 25 to 40 years మధ్య వాళ్ళందరూ కూడా ఆయనకి బాగా కనెక్ట్ అవటం, తెలుగుదేశం వల్ల రాష్ట్రానికి మనకు తిరిగి అభివృద్ధిలో నడుస్తుంది అనేటువంటి ఒక దాంతో బాగా పనిచేశారు వాళ్ళంతా. ఆ పని చేయటం యాక్చువల్లీ చెప్పాలంటే చంద్రబాబు గారి కంటే లోకేష్ గారు ఇచ్చినటువంటి మోటివేషన్ ఎక్కువ ఉందేమో అని అనుకుంటాను నేను. మోటివేషన్ లోకేష్ కొన్ని విషయాల్లో తీసుకున్న ఆ డేర్ స్టెప్స్ కానీ లేకపోతే రెడ్ బుక్ అని జనాన్ని చూపించడం, ఆ రెడ్ బుక్ కూడా చాలా ఇప్పుడు ఇందాక రాజు గారేమో ఒక వారియర్ లాగా ఫైట్ చేశారు, అందరిలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు, ఎస్ వీ క్యాన్ ఫైట్ ఇట్ అని. ఇది ఇటువంటి నియంతృత్వం మీద నిలబడి పోరాటంలో యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన ఒక దిక్సూచిలాగా నిలిస్తే, ఈయన లాస్ట్లో ఈ రెడ్ బుక్ అనేది చెప్పబోతేనండి చాలా అనర్థాలు జరిగాయి. అది కొంత అది ఆఫీసర్స్లో కానివ్వండి మిగతా వాళ్ళలో కూడా కొంత డిటరెంట్ ఫ్యాక్టర్గా పనిచేసింది. అందువల్ల ఇవాళ పార్టీలో ఏంటంటే ఒక పాపులర్ డిమాండ్ అనుకోవచ్చు ఆయన్ని చేయమని. కాకపోతే పాపులర్ డిమాండే కాదు, అది కంపల్సరీ కూడా. అయితే మీరు ఇందాక ఇంకోటి కూడా చెప్పారు, ఇంకొక మాట ఇంకోటి కరెక్ట్గా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని చాలా దగ్గరగా చూశారు. ఆయన ఏంటంటే అన్ని ప్రతిదానికి నాంచడము వెనక ముందు ఇది చేయన్నీ ఉంటాయి. బట్ మరి ఈ డిమాండ్ విషయంలో ఆయన ఎలా, ఈ పాపులర్ డిమాండ్ ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే డెఫినెట్ గా పార్టీ క్యాడర్లో వాళ్ళ పార్టీ క్యాడర్లో ఆయన్ని ఎక్కువగానే చూస్తున్నారు. లోకేష్ గారిని ఇప్పుడు ఉన్న జనరల్ జాతీయ అధికార ప్రతినిధి, ఇప్పుడు జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఇది పార్టీ ఇంటర్నల్ సమస్య, తెలుగుదేశం సమస్య. ఇట్ ఈస్ నాట్ ద సమస్య, కూటమి సమస్య కాదు ఇది. కానీ కూటమి సమస్య కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన హోదా కాకపోయినా అది ఒక మానసికమైన హోదా. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేసరికి నంబర్ 2 ఆయన అనేది ఒక ఫిక్స్ అయిపోయారు
ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కాదు, వేరే వేరే పార్టీలు అయినా కూడా. ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అంటే మరి వాళ్ళు ఏమన్నా అఫెండ్ అయ్యే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఆలోచించే అవకాశం అయితే, ప్రమాదం అయితే ఉంటుంది. అది కూడా మీరు అన్నట్టుగా అది వ్యాలిడ్ పాయింట్. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఈయన కూడా ఈక్వల్గా చేస్తున్నారా అనేది కూడా వస్తుంది కదా. నేను అనుకోవడం ఏంటంటే, సరే ఇంకొక ఎవరన్నా బలహీన వర్గాల నుంచి కూడా ఒక డిప్యూటీ సీఎం తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ముగ్గురు అవుతారు అప్పుడు. జగన్ అప్పుడు 6 ఉన్నారు కదా. ఒక బలహీన వర్గాల నుంచి కూడా ఒక డిప్యూటీ సీఎం తీసుకుంటే అది బాగుంటుంది. సో ఒక పాపులర్ డిమాండ్కి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అనుకోవటం సూనర్ ఆర్ లేటర్, ఇమ్మీడియట్ కాకపోయినా కూడా ఆయన కూడా రైట్ అప్రాపరియేట్ టైము కనుక చూసి ఇస్తే వీళ్ళకి ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఇంకొంచెం పెరుగుతుంది పార్టీ క్యాడర్లో. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి ఆయన పరిమితం అవుతున్నారు. ఇవాళ రేపొద్దున ఏమవుతుందంటే ఇంకొంచెం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను కలవటం ఇదంతా అవుతుంది. రాజేష్ గారు, మీరు ఈ డిమాండ్ అంటే ఇది